నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావాలి అంటే ప్రజలే దాన్ని డిసైడ్ చేయాలి అని చూసుకుంటాము. అలాగే మనం రీసెంట్గా ఆంధ్రాలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా అపజయం పాలయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాదరణ లేనిదే ఏ వ్యక్తి కూడా అధికారంలోకి అయితే రాలేరు అనేసి తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి జనం ఆదరణ కావాలి అని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అది ఎలక్షన్స్కి ముందు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది వాళ్ళ బాధలు బాధ్యతలు ఏమున్నాయి అని తెలుసుకోవడం కోసం వెళ్ళినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఆయన్ని అంగీకరించారు. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇక్కడ చూస్తే ఒక ప్రభుత్వం నిలబడాలన్నా ఒక ప్రభుత్వం కూలిపోవాలన్నా మెయిన్గా చూసుకుంటే ప్రజల చేతుల్లోనే ఉంటుంది సార్. అలాగే అసలు ఆంధ్ర ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే ఒకప్పుడు 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసుకున్నట్లయితే 11 సీట్లతోనే ఆయనకి ఓటమి పాలయ్యారని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే ఆయనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల అండ లేదు, సో జనం నుంచి ఎలాంటి ఆదరణ లేదు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి తనకి ఆదరణ కావాలి అని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? ఎవరైనా మీరు అన్నట్టు ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావాలంటే ప్రజల ఆదరణ, ప్రజల మద్దతు ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే ఎవరైనా అధికారంలోకి రాగలుగుతారు. ఇప్పుడు ప్రజలు మనల్ని ఆదరిస్తారు. వారి బాధల్ని మన బాధలుగా చూసి వాళ్ళని మన బిడ్డలుగా చూసుకొని వాళ్ళ క్షేమం కోసం మనం కష్టపడి పనిచేస్తూ మన పార్టీ ఆ విధమైన డైరెక్షన్లో పనిచేసినప్పుడు ప్రజలు కూడా మన పార్టీ అన్నా మనమన్నా మన నాయకుల్ని కానీ అభిమానిస్తారు. అట్లా కాకుండా ప్రజల బాధలు ఎట్లాగన్నా ఉన్నాయి, కేవలం నేను మాత్రం అధికారంలో ఉండాలి, నా ప్రథమ ధ్యేయం అదే, దానికి మించిన వేరే ధ్యేయం నాకు లేదు, ప్రజలు ఎటుపోతే నాకేంటి, వాళ్ళ సమస్యలు ఎట్లా ఉంటే ఏంటి అనే దృక్పథం ఉంటే ఆ నాయకుల్ని పొరపాటున ఒకసారి ఎన్నుకున్నా రెండోసారికి వచ్చేటప్పటికి వాళ్ళని ఖచ్చితంగా దూరంగా పెడతారు. ఒకసారి ఎవరినైనా మోసం చేయగలుగుతారు, కానీ ఎవరినైనా రెండోసారి మూడోసారి మోసం చేయటం ఎవరికి సాధ్యం కాదు. మోసపోరు కూడా. అందులో ప్రజలు అనేవాళ్ళు చాలా విశేషమైనటువంటి సంఖ్యాబలం ఉన్న వ్యక్తులు వాళ్ళు. నాయకులు పరిమితం, పార్టీలు పరిమితం. వాళ్ళకి ఎవరు ఏంటనేది కొంతకాలం పనిచేసిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా ఒక రాజకీయ నాయకుడికైనా వాళ్ళు మనసులో ఒక మార్క్ వేసుకుంటారు. ఈ పార్టీ మనకు పనికొచ్చే పార్టీ, మనకు క్షేమం కోసం పనిచేస్తుంది, మనకి ఏ ఆపద వచ్చినా నిలబడుతున్నారు వచ్చి. కాదు, మనని ఏదో ఒక విధంగా మోసపుచ్చి ఈ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది, అందుకు డబ్బులు ఉపయోగిస్తున్నారు, లేకపోతే కులం ఉపయోగిస్తున్నారు, ప్రాంతం ఉపయోగిస్తున్నారు, భాష ఉపయోగిస్తున్నారు, మతం ఉపయోగిస్తున్నారు. కేవలం మన ఓట్లు దండుకున్న తర్వాత వీళ్ళు మన పట్టించుకోరు అనే అభిప్రాయం కనుక ప్రజల్లో ఏర్పడితే అటువంటి పార్టీని ఎవరు కూడా ఎన్నుకోరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన మీరు చెప్పారు, ఇప్పుడు 151 సీట్లతో గతంలో 2019లో ఘన విజయం సాధించాడు. ఆ రోజు ఆయన ఇచ్చిన హామీలు అమలైనా అవ్వకపోయినా ప్రజలు నమ్మారు. ఎందుకంటే చేస్తాడు, యువకుడు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, వాళ్ళ తండ్రి గతంలో చీఫ్ మినిస్టర్గా చేసినాడు, మంచి పనులు చేశాడు. అదే డిఎన్ఏతో వచ్చిన ఈ వ్యక్తి తప్పు చేయడు, ఒక ఛాన్స్ ఇద్దాం. ఆయన అడిగింది కూడా ఒక ఛాన్స్. గతంలో ఓడిపోయాడు ఒకసారి, ఈసారి ఇస్తే నేను వండర్ఫుల్గా చేస్తాను, మీకు ఏదంటే అది. అసలు ఈ ఒక హామీ అని కాదు, ఆయన భూమికి ఆకాశానికి మధ్య ఒక స్వర్గాన్ని సృష్టిస్తానన్నంత హామీలు ఇచ్చాడు. ప్రజలు కూడా నమ్మారు, ఏమో చేస్తాడేమో, అన్ని చేయకపోయినా ఒక 80% 70% అయినా చేస్తాడనుకున్నారు. అసలు ఆయన వచ్చిన మర్నాడు నుంచి కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తులు ధ్వంసం చేయటం, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయటం, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయటం, తను కేవలం ఒక వ్యాపార దృక్పథంతో, అంటే గతంలో వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి సాటు బిడ్డగా క్విడ్ ప్రోకో, అంటే తను కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి గవర్నమెంట్లో పనులు చేయించి పెట్టడం, గవర్నమెంట్లో పని చేయించుకున్న వాళ్ళకి నా కంపెనీలో పెట్టుబడి పెట్టమని ఒక ఒప్పందం, క్విడ్ ప్రోకో అంటారు. అది గతంలో ఫ్రాన్స్లో ఉండేది, ఇండియాలో ఎక్కడ మనం వినలా. ఈ తండ్రి కొడుకుల కాంబినేషన్లోనే వచ్చిన తర్వాత మనం విన్నాం రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత. అంటే ఇది ఆయన ఎంతసేపు వ్యక్తిగతంగా సంపాదించుకోవటానికి,
తన వ్యక్తిగతంగా లాభం పొందటానికి, తను కంపెనీలు పెట్టుకోవటానికి, విపరీతమైన ఆస్తులు లక్షల కోట్లలో కూడబెట్టుకోవటానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్యాలెస్లు కట్టుకోవటానికి, తర్వాత విలాసవంతమైన జీవితం గడపటానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం, ప్రజలకు సమస్యల మీద ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోలే. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన హామీలని ఏది నెరవేర్చలే. ఫస్ట్ రావటమే ప్రజావేదిక కూల్చేశాడు. ఆ తర్వాత మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి సంపూర్ణ మద్యపాన నిషేధం, అసలు చీప్ నాసిరకం లిక్కర్ని అత్యధిక రేటుకి అమ్మి అట్లా దోపిడీ చేశాడు. కరెంటు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ చేసింది అన్నాడు. అది బాధుడే బాధుడని ఆయన టైంలో 9 నుంచి 10 సార్లు రేట్లు పెంచాడు. అసలు విద్యుత్ బిల్లు కట్టడం అనేది ఒక మధ్యతరగతి కుటుంబీకులకి పెద్ద దుస్సాహసం అయిపోయింది. అది కడితే తప్ప మిగిలిన వాటికి ఏదైనా వాళ్ళ ఖర్చులు మిగిలే కాదు. అది కట్టడం అనేది వాళ్ళకి ప్రాణ సంకటంగా అయిందంటే కూడా మనం ఒప్పుకోవాలి. అట్లాగే పెట్రోల్ కూడా దేశంలో కల్లా అత్యధిక ధర ఆంధ్రప్రదేశ్లో ఉందన్నాడు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత పెట్రోల్ మీద తగ్గించింది కూడా ఏమీ లేదు. ఆ రకంగా అన్ని రకాల ధరలు పెంచాడు. తర్వాత ఆ ఆస్తికి సంబంధించిన హక్కులు కూడా అరించేయటానికి ప్రయత్నించాడు. ఈ రకంగా వ్యక్తిగతంగా స్వేచ్ఛ లేకుండా చేశాడు. మాట్లాడిన వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, తన మీద విమర్శలు చేసినా వాళ్ళని చంపే వరకు నిద్రపోని పరిస్థితికి వచ్చింది. అట్లాగే పోలీసు వ్యవస్థను పూర్తిగా ప్రజల మీద వ్యతిరేకంగా వాడాడు. గతంలో ఎక్కడో నియంతలు ఇట్లాంటి పనులు చేశారని విన్నాం, కానీ ప్రజాస్వామ్య దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఎరగం. అంతకుముందు ఎమర్జెన్సీ టైంలో 1977 ఆ ప్రాంతాల్లో ఉత్తర భారతంలో ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు చూసిన పరిస్థితులకు మించిన నిర్బంధాలు ఆంధ్రప్రదేశ్లో కొనసాగినాయి. దానికి పరాకాష్ట ఏంటంటే ఇప్పుడు జరిగిన 3 ఐపీఎస్ల సస్పెన్షన్. వాళ్ళు ఏం చేశారు, ఇతర మహారాష్ట్రకి చెందిన బొంబాయికి చెందిన ఒక సినిమా నటి మోడల్ని తీసుకొచ్చి మానసికంగాను, శారీరకంగాను, ఆర్థిక పరంగాను వేధించి రకరకాల అక్రమ కేసులు పెట్టి ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి వేరే వాళ్ళ మీద పెట్టిన కేసును కూడా బలవంతంగా ఉపసంహరించి ఇది వాళ్ళ జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఇష్యూ అయింది. ఇవాళ 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. అంతకుముందు ఒక 2 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఎంతమంది అవుతారో తెలీదు. ఈ రకంగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ముద్రపడింది. అది చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి ప్రజల్లో తిరుగుతుంటే ఆయన్ని అక్రమంగా నిర్బంధించి తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. 52 రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉంచి కనీసం ఇవి కూడా సదుపాయాలు కూడా లేకుండా చేశాడు. ఆయనకి బెయిల్ రాకుండా కూడా అనేక సాంకేతికపరమైన అడ్డంకులు సృష్టించాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని కూడా తను ఎన్కాష్ చేసుకోవడానికి చూడాల. నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి నాకు ఓట్లు వేయమని అడగల. ఆయన ఎప్పుడూ ప్రజా సమస్యల మీదే పోరాడాడు. ఆ ఓటు తన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేసిన విషయం కూడా ప్రజల ముందు వెళ్ళి గోడు వెళ్ళబోసుకోలే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నన్ను ఎప్పుడో ఆయన పట్టాభి బోసడికే అని తిట్టాడని మళ్ళీ ప్రజల్లో ఒక భావోద్వేగం సృష్టించి ఆ రకంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు. కానీ ప్రజల కోసం వెళ్ళి మొన్న విజయవాడ వెళ్ళాడు. ఏదో వెళ్ళామా వచ్చామా అంటే ఒక కంటి తుడుపు పర్యటనలే తప్ప ప్రజల కోసం ఆయన చేస్తున్నది లేదు. తర్వాత అంత పెద్ద ఆస్తులు సంపాదించి అంతకాలం వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న ఒక్క విరాళం ప్రకటించలేకపోయాడనేది ప్రజలందరూ కూడా అంటున్నారు. 10 మందికి భోజనాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పంపలేకపోయాడు అనేది కూడా విజయవాడలో వరద బాధితులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇతర పట్టణాల్లో కూడా మాట్లాడారు. అయినా కూడా ఆయన కూడా దానికి కూడా ఏం వెరవలేదు, స్పందించలా. ఎందుకు మనం ఇవ్వాల్సిన అవసరమే ఉంది, నేను ఆ రోజుకి ఏదో రకమైన అబద్ధం చెప్పగలుగుతాను. మళ్ళీ ఆడ బాబాయ్ హత్యని మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా ప్రతిదీ కూడా తను చేసిన తప్పులను కూడా ఇతరుల మీద వేయటం. అట్లాగే ప్రజా సమస్యలకి పట్టించుకోకపోయినా నేను ఏదో ఒక రకంగా మళ్ళీ 29లో వచ్చే ఎలక్షన్లో కూడా నేను మేనేజ్ చేయగలననే ఒక భ్రమలోనే ఉన్నాడు తప్ప నిజంగా ప్రజల కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఈ గతంలో పోరాడినట్టుగా కంటిన్యూస్గా ఆ పని మీద లేడు. జైల్లో పడిన నాయకుల్ని వెళ్ళి పరామర్శించడం, అందులో హెలికాప్టర్లు వెళ్ళి పరామర్శించడం, తర్వాత ప్రతిపక్ష నాయకుల్ని మళ్ళీ ఇదే జైల్లో వేస్తానని బెదిరించడం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక ముఖ్యమంత్రిని ఆయన జైల్లో వేస్తానంటున్నాడు. గతంలోనేమో ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైలు, అంటే కింద పడ్డా నాదే పై చేయి, పైనుండా నాదే పై చేయి అన్న ఇదిగా వెళ్తున్నాడు ఆయన. ఇది ప్రజలు హర్షించలేకపోతున్నారు. నువ్వు ప్రజల దగ్గరికి, మా దగ్గరికి రాకుండా నీ నాయకులు అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసినా, దాష్టికాలు చేసినా పరామర్శిస్తున్నావు, బలపరుస్తున్నావు. మా గురించి నీకు పట్టదు.
అట్లాంటప్పుడు నీ పట్ల మాత్రం మేము ఎందుకు శ్రద్ధ ఉండాలనే దృక్పథానికి వాళ్ళు కూడా వస్తున్నారు. అది ఎప్పటికైనా దీర్ఘకాలంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కానీ ఇటువంటి నాయకులకి ప్రజాక్షేమాన్ని వదిలిపెట్టి నాకు ఓటేయండి, నన్ను ఎప్పుడో తిట్టారు, లేకపోతే మా నాన్న తిట్టారు, మా తాతను తిట్టారు, లేకపోతే మా తాతను చంపారు, ఇలాంటివి ఎవరు నమ్ముతారు? ఇప్పుడు వాళ్ళ తాత ఫ్యాక్షనిస్టు, చనిపోయిన మాట కరెక్టు, ఆయన ఎంతోమందిని చంపాడు, దానికి ప్రతిఫలంగా ఆయన చనిపోయాడు. అట్లాగే వివేకానంద రెడ్డి గారిని వాళ్ళ కుటుంబీకులు చంపారని ఒక పక్కన చెబుతుంటే ప్రతిపక్ష నాయకులు చంపారని ఇప్పుడు కూడా అదే బాణీలో వెళ్తున్నాడు. బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నాడు, మా పాత విధానాలు మేము కొనసాగిస్తా అంటున్నాడు. పాత విధానాలు వద్దనే కదా మీకు 11 సీట్లకు పరిమితం చేసింది. ఇప్పుడు అదే మళ్ళీ ఆ 11 కూడా ఉంటాయో ఉండవో అనేది ప్రజలు వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు, వీళ్ళు మారరు అనేది. చూద్దాం అమ్మా భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా అంకిత, మన వీక్షకులు కూడా.